హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే బీరకాయ కూర రెసిపీ చేస్తున్నామండి. ఇప్పుడు కన్నయ్య అక్కకి అది ఇచ్చు ఇదే మా బీరకాయ కద్దామా ఇప్పుడు కద్దామా అది పైన చల్లి నీకు అర్థమది. ఇప్పుడైతే నేను బీరకాయ తోలు తీపోతున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. తోలు అయితే ఇట్లా తీసుకోవాలా. కొంతమందికి రాదు కదా, వాళ్ళైతే ఈజీగా తీసు. నాకు రాదు ఫ్రెండ్స్, కానీ మా మమ్మీ కాడ చూసి నేను నేర్చుకున్నా. నేను ఫస్ట్ టైం ఇలా తీస్తాం, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను. అయినా కానీ బాగా వస్తుంది. ఇదే నా ఫేవరెట్ కర్రీ. ఇదిగోండి ఇట్ట తీసుకోవాలా. కొంతమందికి రాదు కదా, వాళ్ళు మీ మమ్మీ కాడ చూసి నేర్చుకోవచ్చు. పెద్దోళ్ళకి రాకపోతే నన్ను చూసి నేర్చుకోండి. నన్ను చూసుకోండి, రాకపోయినా ట్రై చేయండి కొంచెం. ఒకసారి 1-2 సార్లు చేస్తాం, అదే వచ్చింది. కాకపోతే నేను అసలు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేయటం, కానీ బాగా వచ్చింది. ఇదే నాకు ఇచ్చేవాడు. ఇదిగో వద్దులాదా చెల్లి కూడా బాగా నువ్వు చెప్పు. నువ్వేం చెప్పవా? ఏం రాదు, తీయడం బాగానే తీస్తున్నావు కదా. నువ్వెవరిని చూసి నేర్చుకున్నావు తీయడం? అట్లా అక్కని చూసి నేర్చుకున్నావా? నేను అట్లా తీయట్లేదు కదా చెల్లి. వస్తాడంట తీయడానికి. లేదు తర్వాత ఇస్తా. మమ్మీ ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నాడు. చూడండి, మా తమ్ముడు ఎంత క్యూట్ గా అది అందుకున్నాడు, బయట పడుతున్నాడు. ఆయనకు అర్థమైంది చాలేమ్మా. ఇదిగో ఇటు ఇటు మమ్మీ ఇదే నవ్వి ఖాయా బతుకోమా. అదేది అదెందుకు? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, టమాటా, పచ్చిమిర్చి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందైతే ఆనియన్ వేస్తున్నానండి. పోపు గింజలు దోరగా వేగాక ఆనియన్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి, ఇవి వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. కొంచెం ఇవ్వండి, కొంచెం ఇట్లా దూరగా ఫ్రై అయ్యాక ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నామండి. టమాటాలు మగ్గేంత వరకు కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు. బీరకాయలో సాల్ట్ కొంచెం తక్కువ పడుతుందండి, సో చూసేసుకోవాలి ఎవరు టేస్ట్ కూడా తగ్గట్టు వాళ్ళకి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. టమాటాలు మగ్గాక అందులో ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పును వేసేయాలి. బీరకాయ శనగపప్పు కూడా చాలా బాగుంటుంది. బీరకాయ మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గేంత వరకు. కరివేపాకు అండి తాలింపులోనే వేసుకోవచ్చు, నేను తాలింపులో వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ముక్కలు వేసుకోవాలి. ముక్కలు చూస్తే నిండా వచ్చాయి, ఉడికితే చూడండి ఎన్ని అవుతాయి. కొంచెం ఏంటమ్మా, ఒక్క నిమిషమా కలుపుతున్నామండి ఒకసారి. ఇవి కొంచెం మగ్గాక లైట్గా కారం చల్లుకున్నాము. మూత పెట్టేదాము, సిమ్లోనే ఉడకనిద్దాం కొంతసేపు. ఇవ్వండి ఒకసారి కలుపుదాం. దీంట్లో కొంచెం కారం వేసుకున్నామండి. నాకు పిల్లలు తినాలి కాబట్టి నేను కొంచెం కారం తగ్గించే వేస్తున్నాను, మీరు చూసేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తాను, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారం నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు అలా వేసానండి, మీరు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి. బీరకాయలో ఉప్పు కారం తక్కువ ఉంటేనే కూర బాగుంటుందండి. ఇది బాగా శనగపప్పు ఉడికేంత వరకు ఒక 10 మినిట్స్ ఉంటే మొత్తం కూర అయిపోతుంది. ఇలా ఒకసారి మూత పెట్టుకొని ఉంచుదాము. ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా తీసి సర్వ్ చేసుకోవచ్చు, అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.